హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. ఇక మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి రివ్యూ చేద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే ప్రజాశక్తి పత్రికల్లో ప్రధాన వార్తలను అయితే చూద్దాం. ఎవరెవరు ఎలాంటి వార్తలను హైలైట్ చేశారు, వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలు ఏంటనేది చూద్దాం. ప్రధానంగా ఈరోజు 4 పేపర్లో కూడా కామన్ వార్త ఏంటంటే బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం గురించినటువంటి వార్త. అలాగే మన రాష్ట్రానికి ఇప్పుడు తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ తుఫాన్ అనమాట. 2-3 రోజుల పాటు కురిసే అవకాశాలు ఉన్నాయి. పలు ప్రాంతాలు కూడా జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో ఈ తుఫాను పొంచి ఉంది. ఇదే వార్తని ఈనాళ్ళు హైలైట్గా రాశారు. రాష్ట్రానికి మోందా ముప్పు, బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం రేపటికి తుఫానుగా రూపాంతరం, పలు జిల్లాలకు నేటి నుంచి భారీ వర్ష సూచన. 28న కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. రాష్ట్రంపైకి మోందా తుఫాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. శనివారం సాయంత్రానికి వాయుగుండం పోర్ట్ బ్లేర్, అండమాన్ నికోబార్ దీవులకు 500 కిలోమీటర్లు, చెన్నైకి 890, విశాఖపట్నానికి కాకినాడకు 920, గోపాల్పూర్, ఒడిశాకు 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా సోమవారం ఉదయానికి నైరుతి పశ్చిమ దిశగా వ్యాపించనుంది. మొత్తానికి సోమవారం అర్ధరాత్రి కానీ మంగళవారం ఉదయాన్ని కానీ ఈ వాయుగుండం అనేది తీవ్ర తుఫానుగా మారబోతుందట. దీంట్లో ఇక లోతట్టు ప్రాంతాలని అన్నిటి కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది. అవసరమైతే విద్యా సంస్థలు కూడా సెలవమని చెప్పి కాకినాడలో హాస్పిటల్ కూడా ఆన్ వీల్స్ సేవలు ప్రారంభించమని నేను కలెక్టర్ల సమావేశంలో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు గారు అయితే అధికారులకు సూచించారు. అలాగే యంత్రాంగం కూడా సకల సన్నద్ధమట. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక సెలవులు లేవు ఈ తుఫాన్ అయిపోయేంత వరకు. తీర ప్రాంత జిల్లాలో గ్రీవెల్స్ కూడా రద్దు చేశారనమాట. మనం చూడొచ్చు తుఫాను ఇలా వ్యాపించనుందనమాట. బంగాళాఖాతంలో ఈ విధంగా వాయుగుండం బలపడింది. అలాగే 20,000 ఎకరాలతో గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్, నీతి ఆయోగ్ VER ప్రాజెక్టులో భాగంగా అడుగులు. 2047 నాటికి $1 ట్రిలియన్ చేరుకునేలా లక్ష్యం. మంత్రి లోకేష్ ఆదేశాలతో సిద్ధం చేస్తున్న ప్రణాళికలు. గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల విశాఖ పర్యటనలో మంత్రి లోకేష్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలు కలిపి ఎకనామిక్ జోన్గా చేయాలని తెలిపారు. 4 జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వడంతో 20,000 ఎకరాల భూసేకరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ సిద్ధమయ్యి ఇవన్నీ పూర్తయ్యేసరికి మరి గవర్నమెంట్ ఉంటుందా లేకపోతే మరో గవర్నమెంట్ వస్తుందనే ప్రశ్నలు ఉన్నాయి. 2014 వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 19కి గవర్నమెంట్ మారింది. మళ్ళీ 19 నుంచి మళ్ళీ వాళ్ళు చేసే లోపల 24కి మళ్ళీ అధికారం మారింది. ఎవరైనా ప్రజలు ఛాన్స్ ఇస్తారు. ఎప్పుడో 47కి చేస్తాం, 47కి దేశాన్ని రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు ఇస్తామంటే ఎవ్వరూ నమ్మరు. ప్రస్తుతానికి నువ్వేం చేసావు? రోడ్లు వేసావా? ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇచ్చావా? ఆసుపత్రుల్లో సరైన వైద్యం చేయించాలా? ప్రభుత్వ ఆసుపత్రి సన్నద్ధం చేస్తున్నావా? ఇలాంటివే చూస్తారు. ఎప్పుడో 2047కి చేస్తానంటే ఎవ్వరూ అప్పుడు దాకా చూడరు. అలాగే నేను ఒక ఆంగ్ల మీడియాకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మోడీపై ప్రశంసలు కురిపించారన్నమాట. ఇది మోదీ దశాబ్దం అంటే భారతీయులకు కూడా. బీహార్లో ఎన్డీఏ విజయం ఖాయమంట. వచ్చే నెలలో మిత్తల్ ఉక్కు కార్మికులకి శంకుస్థాపన చేస్తారంట. దుబాయ్లో PTI ముఖాముఖితో చంద్రబాబు. ప్రస్తుత దశాబ్దం ప్రధాని నరేంద్ర మోదీది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దుబాయ్లో ఒక వార్తా సంస్థకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్లో ఎంతో ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2000 సంవత్సరం నుంచి కీలక పదవుల్లో ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నెగ్గుతున్నారు. మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 14 నుంచి అంటే గత 11 ఏళ్ళకు ప్రధానిగా కొనసాగుతున్నారు. మరో 4 ఏళ్ళు ఆ పదవిలోనే ఉంటారు. ఈ దశాబ్దం ఆయనదే అంటే సహజంగా భారతీయులందరిదని ఆయన పేర్కొన్నారంట. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018కి ముందు అంటే 2014లో ఆయన పొత్తప్పుడు ఉండి తర్వాత మోడీ నాకంటే జూనియరు, ఆయనకి కలిసి వచ్చింది కాబట్టి ప్రధాని అయ్యారని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీకి ఇక్కడికి రాకూడదని గోబ్యాక్ అనే పోస్టర్లు కూడా తిరుపతి జిల్లాలో కట్టినట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. మోదీని మన ఇప్పుడున్న హోమ్ మినిస్టర్, అప్పుడు కూడా ఆయన హోమ్ మినిస్టర్ అనుకుంటా, అమిత్ షాని గోబ్యాక్ అంటూ.
వీళ్ళకి ఎలాగా అనుకూలంగా ఉంటే అలా మన అవసరమైతే బీహార్లో కూడా ఎన్ని ప్రచారం చేస్తారంట. ఎలా మా ఏపీలో రోడ్లు బాగా వేశారు, ఇక్కడ కూడా వేస్తారని ప్రచారం చేస్తారేమో. అలాగే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ కర్నూలు జిల్లా బస్సు ఇన్సిడెంట్. దానికి కారణం, ఆ ప్రమాదానికి కారణం ఈ చనిపోయిన బైకరే అని చెప్పేసి పోలీసులు దర్యాప్తులో వెలువడింది. బైకర్ మత్తే ఉసురు తీసింది. బస్సు ఢీకొట్టక ముందే డివైడర్ను ఢీకొట్టి శివశంకర్ మృతి. సీసీ ఫుటేజీలో వెలుగులోకి. రోడ్డుపై పడిన బైకు పైనుంచి వెళ్ళిన కావేరి బస్సు. ఆరాపిడితోనే నిప్పురవ్వలు, బస్సు దగ్ధం. విచారణలో బైక్పై ఉన్న రెండో వ్యక్తి వెల్లడి. నిన్నటి వరకు కూడా బైక్పై ఒకే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని బస్సు ఢీకొట్టి జరిగిందని మొన్న ప్రాథమిక దర్యాప్తులో వస్తే, తర్వాత సీసీ ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత బైక్పై అనూహ్యంగా ఇక్కడ చూడొచ్చు మనం రెండో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ రెండో వ్యక్తి ఎవడో, అసలు ఈ చనిపోయిన వ్యక్తి సెల్ ఫోన్ ఏమైందని పోలీసులు ఆరాధిస్తే అది లొకేషన్ ట్రేస్ చేస్తే ఇతని దగ్గర ఉందన్నమాట. ఇతను ఏంటంటే ఇతను చెప్పిన వివరాల ప్రకారం బైకు తనంతట తానే డివైడర్ ఢీకొట్టి ఈ మధ్య మొత్తులో ఈ శివశంకర్ పడిపోయాడు. ఆ తర్వాత అతను చూస్తే చనిపోయి ఉన్నాడు. బైక్ని రోడ్డుపై అడ్డంగా ఉంటే దాన్ని పక్క తీసే ప్రయత్నంలో ఈ లోపల బస్సు దీన్ని ఢీ కొట్టిందంట. మొదట ఒక బస్సు, తర్వాత మరొక బస్సు అంటే కావేరీ బస్సు వచ్చి దాన్ని కొందరు ఈడ్చుకెళ్ళి నిప్పురవ్వలు వచ్చి బస్సుకు నిప్పు అంటుకుంది. ఈ కంగారులో ఇతను ఫోన్ తీసుకుని పరారైపోయి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందనమాట. ఇగో సెల్ ఫోన్ విప్పిన ప్రమాదం గుట్టు. సో మొత్తానికి ఇది. అలాగే బస్సుల్లో ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు, అత్యవసర ద్వారాలు లేవు, అగ్నిమాపక పరికరాలు ఊసేలేదు. రవాణా శాఖ తనిఖీల్లో వెలుగులోకి. 289 బస్సులపై కేసులు, 18 సీజు. వచ్చారు పోటుగాళ్ళు రోడ్డు మీదకి. ఇప్పుడు వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 289 బస్సులపై కేసులు నమోదు చేశారంట. ఇంతకాలం గుడ్డుగుర్రానికి పొళ్ళు తవ్వుతున్నారు ఈ అధికారులు. ఏదైనా ప్రమాదం వస్తే కానీ రోడ్డు మీదకి సావరాయిళ్ళు. వీళ్ళ కుటుంబ సభ్యులు కనుక ఆ బస్సులో ఎక్కితే అప్పుడు తెలుస్తుంది. మనం వాళ్ళ కుటుంబ సభ్యులను అనకూడదు, వీళ్ళని ఎక్కించాలి డైరెక్టర్, వాళ్ళని కాదు. వీళ్ళని ఆ బస్సులో ఎక్కించాలి. ఏదో డ్యూటీ పని మీద ఈ బస్సులో ఎక్కిస్తే వీడు పోయి ఏదైనా బస్సులో తగలబడితే అప్పుడు తెలిసి వచ్చింది వీళ్ళకి. కొందరు అధికారులకే, మరి అందరిని కాదు. సీట్ల బస్సు స్లీపర్లకు ఎలా మారింది? బెంగళూరులో బాడీ బిల్డింగ్ చేసినట్లు గుర్తింపు. ఒడిశాలో ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేదే ప్రశ్నార్థకం. మీకెందుకు తెలీదు? మీకు అందరికీ తెలుసు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు. అసలు ఐడియాలు ఇచ్చేదే మీరు వాళ్ళకి. ఒక మామూలుగా సీట్ల బస్సు స్లీపర్గా మారింది, మరి వీళ్ళు గుడ్డిగుర్రం పళ్ళు తవ్వుతున్నారు. ఉపకార వేతనాలతో చదివేయచ్చు. బాలికలకు ప్రగతి సరస్వతి పేరిట ప్రత్యేక పథకాలు. కోర్సు పూర్తయ్యేదాకా ఏటా 50,000 ఆర్థిక సాయం. దరఖాస్తునకు ఈ నెల 31కి గడువు అంట. టెక్నికల్ డిప్లొమా, టెక్నికల్ డిగ్రీ, పీజీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఉపకార వేతనాలు అందిస్తుందంట. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE విశ్వవిద్యాలయ నిధుల సంఘం ద్వారా వీటిని అమలు చేస్తారంట. ఇది బాలికలకి మంచి అవకాశం. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా నిర్లక్ష్యపు నిప్పు, ప్రైవేట్ బస్సు విషాదంలో కీలక మలుపు అనే వార్తనైతే ప్రధానంగా ఇచ్చారు. దీన్ని కూడా ఇలాగే. అసలు మృతదేహాలు చూడండి, మాంసపు ముద్దలుగా మారిపోయినమాట దేహాలు కూడా. అసలు ఎవరిదో తెలుసుకోవడానికి కూడా అవ్వదు. రేపు సోమవారం కానీ మంగళవారం కానీ ఇవన్నీ పూర్తి చేసి మన విజయవాడ ఫోరెన్సిక్కి పంపించారంట. ఇదంతా DNA టెస్ట్కి. అయితే కానీ వాళ్ళ బంధువులకు మృతదేహాలు అప్పచెప్పరు. చూడండి ఎక్కడికక్కడ మొత్తం మాంసపు ముద్దలుగా మారిపోయారు. బోన్స్ కూడా మొత్తం పూర్తిగా కాలిన విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూనే వీళ్ళు వార్తగా రాశారు. దీన్ని కూడా ఒకసారి చూడాల్సిన బాధ్యత మన ఉంది. GST సంస్కరణలు అటు వ్యాపారులకు ఇటు వినియోగదారులకు ఆనందాన్ని ఇచ్చాయి. ప్రజలకు సూపర్ సేవింగ్స్ అందుతుండగా MSME రంగం ఇతర వ్యాపారులకు కూడా సంతోషంగా ఉందంట. ఇది GST సంస్కరణలు. అసలు GST ప్రవేశపెట్టింది ఎవరు చెప్పట్లా. అసలు GST తెచ్చిందే మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ ఆయన కొన్నాళ్ళ తర్వాత సంస్కరణలు ప్రవేశపెడితే దాన్నే గొప్పగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మన వెళ్ళి విజయవాడ బీ సెంటర్లో ప్రచారం కూడా చేశాడు. చిరు వ్యాపారస్తులను అడుగుతున్నాడు ఏం కొనుక్కున్నారు ఏంటని. మొన్నటిదాకా విపరీతమైన బాధలు అప్పుడు అడగాల్సింది బాగుండేది. మోదీ కంటే సంపూర్ణ సహకారంతో డబుల్ స్పీడ్ అంట. ఏడాదిలోనే సూపర్ 6 అమలు చేసామంట సీఎం. సూపర్ 6 అమలు చేసినంత మాత్రం ప్రజల తలరాత్రులు ఏమన్నా మారినాయా? రోడ్డు మీద ప్రమాదాలు ఏమైనా దొప్పుతున్నాయా? ఇదిగో చూడండి, ఈ మద్యం ఆ రోడ్డు పక్కన తాగే, ఆ బెల్ట్ షాపుల్లో తాగే ఇతను చనిపోయాడు. మళ్ళీ ఒక 20 మంది
మరణానికి కారణాలయ్యారు. ఆ మద్యం ఏరులై పారుతుంది ప్రతి పల్లెల్లో. ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్. ఏడాదిలోనే సూపర్ 6 అమలు చేసాం అంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో సాధ్యమైంది. కేంద్రం చొరవతోనే ఆర్సెలాల్ స్టీల్ ప్లాంట్ వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తారంట. 16 నెలలు 10 లక్షల చొప్పున పెట్టుబడులు. మరో 5 లక్షల కోట్లు రానున్నాయి. ఎన్ని కోట్లు వచ్చినా పేదల స్థితిగతులు మారుతున్నాయంటే మారట్లేదు. ఎప్పుడు తెచ్చి ఏం చేస్తున్నారో తెలియట్లా. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు. ఇక్కడ గెలిచిన వాళ్ళకు రోడ్లు బాగా వేశారు, అక్కడ వేస్తారు. ముంచుకొస్తున్న మోందా కోస్తాకు తీవ్ర తుఫాను ముప్పు. రేపటి నుంచి 29 వరకు రెడ్ అలర్ట్. వీళ్ళు అలర్ట్ ఎలా చేశారు. అలాగే రేవంత్ ఆక్రోశం ఆవేదన అని చెప్పేసి ఆర్కే గారు ఈ వారం కూడా ఒక కొత్త పలికారు. దీన్ని మరోసారి మాట్లాడదాం మరొక వీడియోలో. అలాగే ఇక్కడ చూడండి, ఆయన ఎవరు, మన ఆదాని గారు. ఎల్ఐసి సొమ్ముతో ఆదానికి బెయిల్ అవుట్ అంట. అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ నీతి ఆయోగ్ కలిసి 33,000 కోట్లు ఇప్పించాయంట ఇతను అప్పులు తీర్చుకోవడానికి. 28,000 కోట్ల బాండ్లు, 5,000 కోట్ల షేర్లు, ప్రజల సొమ్ముతో రిస్కీ కంపెనీకి నిధులు. ఇది క్రోనీ క్యాపిటలిజం కిందకే వస్తుంది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంచలన కథనం రాసిందంట. ఇలా ఈ డప్పులు ప్రభుత్వం తెచ్చడం పట్ల ప్రజల కష్టార్జితాన్ని ఆదానికి ఎలా అప్పగిస్తారు. పిఏసి దర్యాప్తు జరపాలి. మోదీ సర్కారును నిలదీసిన కాంగ్రెస్ పార్టీ. అది స్వతంత్ర నిర్ణయమే అన్న ఎల్ఐసి. అది చూసారా, ఇది స్వతంత్ర నిర్ణయమే, ఏ ప్రభుత్వం మాకు చెప్పలేదని ఎల్ఐసి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షిలో చూద్దాం. ఇక సాక్షిలో డైరెక్ట్గా ఈ మధ్య మీద రాసేశారు. ఆ బెల్ట్ షాపుల్లో మందు దాగే వీడు అలా రోడ్డు మీద పడి ఇంకొక 20 మందిని చంపేశాడని చెప్పి రాశారు. ఇది బెల్ట్ షాప్ అంటే ఇక్కడ మద్యం తాగాడంటే వీడు. తర్వాత ఇతను డ్రాపింగ్కే, ఇతను వేరే చోట డ్రాప్ చేయాలి, డోన్లో దించుతారు, ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఇదంతటికి ప్రధాన కారణం ఇదే. కొంప ముంచింది బెల్ట్ షాపు మద్యమే. లక్ష్మీపురం బెల్ట్ షాపులో పూటుగా మద్యం సేవించి బైక్పై వెళ్ళిన శివశంకర్ ఎర్రిస్వామి. డివైడర్ను ఢీకొట్టి పడిపోయిన వైనం. బైక్ను ఈడ్చుకెళ్లి ప్రమాదానికి గురైన బస్సు. ఫలితంగా బైకర్ మృతితో పాటు బస్సులో 19 మంది సజీవ దహనం. ఇంత చేటు చేసింది మద్యమా అని దేశం మొత్తం నివ్వెరబోయిన వైనం. మద్యం కుటుంబాలను చితిమేస్తుందని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అంటున్న నెటిజన్లు. ఊరు, వాడ, గుడి, బడి, హైవే ఏది అనర్హం కాదన్నట్లుగా వెలసిన మద్యం బెల్ట్ షాపులు. రాష్ట్ర వ్యాప్తంగా వేళాపాల లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం లభ్యం. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంలో మద్యం గుట్టురట్టు. వేమూరు కావేరీ బస్సు ప్రమాదంలో వెలుగులోకి సంచలన నిజం. సోషల్ మీడియాలో వైరల్. దేశంలోని అతిపెద్ద నేషనల్ హైవే NH 44 వెంబడి మద్యం దుకాణాలు. నిజమే, బెల్ట్ షాపులు మట్టుకి ప్రతి గ్రామాన ఉన్నాయి. అది అందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రి గారికి తెలుసో లేదో తెలియదు. అర్ధరాత్రికి కనుక ఆ మద్యం అమ్మకపోతే వాడు ఆ రాత్రి వేళల్లో తాగేవాడు కాదు. అదే కనుక మామూలు షాపుల్లో అమ్మితే మద్యం షాపులు సంతకాడ తాగేవాడు, లేకపోతే బ్యాగులో పెట్టుకుని వెళ్ళేవాడు తెలియదు. మొత్తానికి తాగే ఉన్నవాడు ఎలాగైనా వాడు తాగుతాడు, పడేస్తాడు అనుకోండి బైకుల్ని. తుఫానుకు సంబంధించిన వార్తను కూడా ఇది అలాగే రాశారు. అన్నదాతకు మోందా గుబులు. తుఫాను కంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అపార నష్టం వాటిల్లుతుందని రాశారు. పలు జిల్లాల్లో ముమ్మరంగా పత్తి తీతలు, మొక్కజొన్న కోతలు. కృష్ణా గోదావరి డెల్టాలో కోతల దశలో వరి మద్దతు ధర లేక కన్నీరు పెడుతున్న రైతులు. ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదనలకే పరిమితం. అక్టోబర్ 4వ వచ్చిన పత్తాలేని CCI కొనుగోలు కేంద్రాలు. అధికారులు ముందు వస్తారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి మంత్రులు, వ్యవసాయ శాఖ కానీ ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ ఎప్పటిలాగానే యథావిధి తదారాజలాగా కొనుగోలు చేయడానికి ముందుకు ఎవడరాడు. రైతులు ఎట్టొకట వర్షం నుంచి తప్పించుకున్నాం అనుకున్నా కానీ వీళ్ళ ఎఫెక్ట్ నుంచి అయితే అస్సలు తప్పించుకోలేడు. ఇక్కడ చూడండి, ఒక ఆత్మహత్య చేసుకుంటా పర్మిషన్ ఇమ్మంటుంది. కూటమి ప్రభుత్వం భూమిని లాగేసుకుందంట. కారుణ్య మరణానికి అనుమతించండి. గుంటూరు జిల్లా రాయపూడికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులు కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో ఆశ్రయించారు. తమకు ఆసరాగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం లాక్కుందని వాపోయారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం. మరో గిరిజన విద్యార్థిని బలి. జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో కవిత మృతి. ఈ ప్రభుత్వం వచ్చాక 21 మంది గిరిజన విద్యార్థుల మృతి. ఈ నెలలోనే వరుసగా 6. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్లయినా లేదా అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్గ్రేషియా అందలేదు. గిరిజన ప్రాంతాలు తన ఆత్మ అన్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆయన స్పందించడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీదకి ఏదైనా వచ్చినా, ప్రభుత్వం మీదకి ఏదైనా ఒత్తిడి వస్తున్నప్పుడు మాత్రమే ప్రెస్ మీట్లు పెడతారు. ఇది మట్టికి ప్రతిపక్షం అంటుందని కాదు, ప్రజలు కూడా ఇదేగా అన్నారు. ఆ వెళ్ళినప్పుడు ఆ కాసేపు డైలాగులు చెప్పామా లేదా, 4 డైలాగులు చెప్పామా లేదా, అంతే. ఈ మరణాలపై దృష్టి సారించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవు.
హెచ్చరించిన గిరిజన సంఘ నాయకులు. పార్వతీపురం మన్యం జిల్లా హడ్డుబంగి పాఠశాల వద్ద బాలిక మృతదేహంతో ఆందోళన చేశారు. చూడండి, ఇక్కడ పరిసరాల శుభ్రత కూడా ఉండాలి. అలాగే వాళ్ళని ఒక డాక్టర్తో అక్కడ యువరోగులను పెట్టి చూపించాలి. తక్కువలో ఉన్నప్పుడే వ్యాధి చూపిస్తే దాకా రాదు. గోలు మాలు విశాఖ విజయవాడ మల్లవల్లిలో భూ సంతర్పణ. ఇప్పుడు లూలు సంస్థలకి ఈ భూములన్నీ కూడా దారదత్తం చేస్తుంది ప్రభుత్వం అనేది విమర్శలు ఉన్నాయన్నమాట. చూడండి, గోలు మాల్ అంట, గోల్మాల్ అది మాలు కంపెనీకి అప్పగిస్తుంది కాబట్టి. విశాఖ విజయవాడ మల్లవల్లిలో భూ సంతర్పణ. మల్లవల్లి ఫుడ్ పార్క్ కారు చౌక్గా లూలు గ్రూప్ వరం. అధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏటాకు 50 లక్షల చొప్పున అద్దె 60 ఏళ్ళకి ఇచ్చేసారంట. లీజు 66 ఏళ్లకు. అది కూడా 5 ఏళ్ళకు ఒకసారి, అది కూడా 5% చెల్లిస్తారంట. బా, సామాన్యుడు వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఇలా ఎవరో. గత ప్రభుత్వం ఏమో 1.92 కోట్లకు అదికి ఇచ్చింది, అంటే 2 కోట్ల రూపాయలకి ఇచ్చింది. ఇప్పుడు మరీ 50 లక్షల కారు చౌకగా అప్పగిస్తుంది. ఎంత వ్యాపారం ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే ఎంత కారు చౌకనా, పోనీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు కూడా క్లారిటీ ఎవరు వీళ్ళు. లూలు కోసం 4 రెట్లు తగ్గించేసిన కూటమి సర్కారు. మొన్న విశాఖ బీచ్ సమీపంలో 700 కోట్ల విలువైన స్థలం, నిన్న బెజవాడలో 600 కోట్ల విలువైన భూమి, ఇప్పుడు మల్లవల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్. అన్ని లూలు గ్రూప్ గుటికే. బాబు సర్కార్ నజరానాలపై మండిపడుతున్న ప్రజా సంఘాలు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులపై పచ్చగద్దలట. ఆరోగ్య శాఖకు ఆదాయ వనరుగా మార్చేసుకున్న ప్రభుత్వ పెద్దలు అడుగుజాడలో కూటమి ప్రజాప్రతినిధులు. పెద్ద ఆసుపత్రుల్లో మందులు సరఫరా, అలాగే ఇతర కాంట్రాక్టులో దోపిడీ కోసం బాహాబాహీకి పడుతున్నారంట అధికార పార్టీ నేతలు. శానిటేషన్, సెక్యూరిటీ, సబ్ కాంట్రాక్టుల కోసం పోటీ. తమ వర్గానికి సెక్యూరిటీ, సబ్ కాంట్రాక్టర్ ఇవ్వాలంటూ సీఎంకు కర్నూలు ప్రజాప్రతినిధులు లేఖలు. సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టర్లకు ఇతరులకు అవకాశం లేని దుస్థితి. ఇక సమర్థవంతంగా నిర్వహించే వాళ్ళకి లేవు. ఎవడ పార్టీ కోసం పనిచేస్తే వాడికి నాకి అందుకే వీళ్ళు ప్రజల మీద వీళ్ళు కార్యకర్తల రూపంలో ఎల్లమ్మడి తిరిగి ఓట్లు వేయించడం, తర్వాత ఈ పదవులు అడుక్కుంటారు. ప్రజలు ఇది గమనించాలి. వాళ్ళకి ఏ స్వార్థం లేని పార్టీ తరపున ప్రచారం చేయరు. ప్రజల మీద ఏ ఇది ఉండదు. మీకు వీళ్ళ వల్ల ఏసవెత్తు ప్రయోజనం కూడా ఉండదన్నమాట. సో ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.